గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఓకే పిల్లలు, ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అవ్వగానే ఏం చేయాలి? స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ లో పెట్టాలి సార్. కాదురా బడుద్దాయి, క్లాస్ స్టార్ట్ చేసే ముందు అటెండెన్స్ పలకాలి. సార్ వచ్చిందే నలుగురు, దానికి కూడా అటెండెన్స్ అవసరమా? ఈ రోజు కూడా నలుగురే వచ్చారా? అందరినీ రమ్మన్నానే. సార్ ఆన్లైన్ క్లాస్ కి రావాలంటే కావాల్సినవి ఆండ్రాయిడ్ మొబైల్, మొబైల్ డేటా అండ్ మొబైల్ విత్ ఫుల్ ఛార్జ్. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా రాలేరు సార్. నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెబుతా, ఇప్పుడు చెప్పేదే ఎప్పటికి చెబుతుంటా. అవునా సార్? ఇంతకీ అప్పుడు ఏం చెప్పారు? ఎవరు వచ్చినా రాకపోయినా క్లాస్ మాత్రం జరుగుతుంది. లెట్స్ బిగిన్. ఓకే పిల్లలు, డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తా. సార్ మాకు క్లాస్ బోర్ కొడితే టైం పాస్ కోసం ఫోన్ వైపు చూస్తాం, కానీ అదే ఫోన్లో ఆన్లైన్ క్లాసెస్ చెప్తే ఎటువైపు చూడాలి సార్? సార్ నాకు డౌట్, చేతులు కడగడానికి వాడతామే అదే సార్ శానిటైజర్, అందులో ఆల్కహాల్ ఉంటుందంట, నిజమేనా సార్? ఎస్ మై బాయ్, 100% కరెక్ట్. మా తాత మందు తాగక నెల రోజులైంది సార్, పాపం బాధపడుతున్నాడు. ఈ శానిటైజర్ నుండి ఆల్కహాల్ ని వేరు చేసే మార్గం ఉంటే చెప్పండి సార్. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. సార్ నాకు డౌట్, క్లియర్ చేస్తారా? నేను ఉన్నదే దానికి, ఏంటో చెప్పు. సార్ రమ్య ఆన్లైన్ లో ఉందా? లేదురా. అయినా ఇప్పుడు రమ్యతో నీకేంటి? సార్ రమ్య నన్ను బ్లాక్ చేసింది. ఈసారి ఆన్లైన్ లోకి వచ్చినప్పుడు నన్ను అన్బ్లాక్ చేయమని కాస్త మీరన్నా చెప్పండి సార్. కర్మ కాకపోతే చైనా వాళ్ళు ఏదేదో తినడం ఏమిటి, ప్రపంచం మొత్తం చేతులు కడుక్కోవడం ఏమిటి? ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? డౌట్ ఉంటే అడిగేయి. ఈ లాక్డౌన్ కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందా అని ఆలోచిస్తున్నా సార్. లాక్డౌన్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. లాక్డౌన్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ. సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు ఏమనుకోకూడదు. ఏమనుకోనిలేరా, చెప్పు. క్లాస్ లో ఫోన్లు వాడొద్దని చెప్పిన టీచర్స్ ఇప్పుడు ఫోన్లోనే క్లాసెస్ చెప్తున్నారు. బండ్లు ఓడలవ్వడం అంటే ఇదేనేమో సార్. సార్ నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా, కానీ మీరేమనుకోకూడదు మరి. నువ్వు ముందు చెప్పు, దాన్ని బట్టి డిసైడ్ అవుతా. సార్ మేము మామూలుగానే క్లాస్ లో ఫోన్స్ వాడతాము, అలాంటిది ఫోన్లోనే క్లాస్ అంటే మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాం సార్. ఓకే పిల్లలు, నేను హోంవర్క్ ఇచ్చాను కదా, చేశారా? చేశాను సార్, కానీ బుక్ ఇంట్లో మర్చిపోయాను. రే దద్దమ్మ, నువ్వు ఉండేది కూడా ఇంట్లోనే, నాటకాలు ఆపి హోంవర్క్ చూపించు. బుక్ మర్చిపోయింది మా ఇంట్లో కాదు సార్, పక్కింట్లో. పక్కిలే కదా, త్వరగా వెళ్ళి తెచ్చుకో. మా ఇంటికి మా పక్కింటికి కిలోమీటర్ దూరం ఉంది సార్. ఏంట్రా సౌండ్? సార్ సార్ టీ తాగుతున్నా సార్. ఇంకా నయం, స్నానం చేస్తున్నా అనలేదు. ఇది క్లాస్ అనుకున్నావా లేక మీ ఇల్లు అనుకున్నావా? సార్ సార్ మీరు పొరబడుతున్నారు, ఇది మా ఇల్లే. సార్ సార్ బంటిగాడు పడుకుంటున్నాడు. ఏం రోయ్, క్లాస్ వినకుండా పడుకుంటున్నావంట, ఏంటి సంగతి? మేము క్లాస్ లో పడుకున్నప్పుడు మీరు ఏమనేవారో గుర్తుందా సార్? నాకెందుకు గుర్తులేదు, ఇదే మీ ఇల్లు కాదు పడుకోనికే. లేచి క్లాస్ విను, డోంట్ గెట్ మీ యాంగర్ అనేవాన్ని. ఇప్పుడు నేను అదే అంటున్నా సార్, క్లాస్ వినడానికే ఇదేం స్కూల్ కాదు, మా ఇల్లు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ సార్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ చేసి తర్వాత నువ్వు చెప్పరా పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసేసుకోండి.